తలనైపోవాలి భాస్కరు ప్లీజ్. నీకేదో అయింది. నన్ను ఒకే తల్లోయ్. చిచి సిగ్గులేందానా, కన్న తల్లి చూస్తుండగా కట్టుకున్న మొగుడి చేయి పట్టుకుని రా అని పిలుస్తావా? నేనేమైనా బెడ్రూమ్ లోకి పిలిచానా? భోంచేయడానికే కదా రమ్మన్నాను, అది కూడా తప్పేనా? ఒసై, నువ్వేం మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నానో నాకు క్లారిటీ ఉందమ్మా, నీకే క్లారిటీ లేదు. ఏంటి ఆ క్లారిటీ? అమ్మా, నేనేమైనా భాస్కర్ తో నిజంగా రొమాన్స్ చేస్తానా ఏంటి? మరి ఊరికే మేమిద్దరం దూరంగా ఉండి 4-5 నెలలకు పైగా అవుతుంది కదా. అవును. ఇప్పుడు సడన్ గా కడుపు వచ్చిందని నాటకం ఆడాననుకో, చూసిన వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారు, నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. అవునా? అవును. అందుకని నా మొగుడుతో మంచిగా ఉన్నట్టు నటించాననుకో, ఆ తర్వాత నాకు కడుపు రాకపోయినా వచ్చింది అని యాక్టింగ్ చేస్తాను. నేను గొడ్రాల్ని కాదని ఈ సభ్య సమాజానికి నిరూపిస్తాను. నీ బొంద. అంతగా నువ్వు తల్లివి కావాలంటే వేరే పెళ్లి చేసుకుని కూడా అవ్వొచ్చే. అమ్మా, ఆడదానికి ఒకే తాళి ఒకడే మొగుడు, ఆ కాన్సెప్ట్ ని కాదని నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించావంటే ఈ ఇంట్లోనే కాదు, ఈ దేశంలోనే ఉండను. జాగ్రత్త. భాస్కర్, భాస్కర్, భాస్కర్. నీలు, నీలు. ఓరి నాయనోయ్, దీనికేంటి పిల్లలు పిచ్చి పట్టింది? ఈ పిచ్చిది ఏం కొంప ముంచుతుందో ఏంటో, దీన్ని కాపాడుకోలేక చస్తున్నాను. నీలు, నీలు. ఒకటి, 2, 3. ఏటమ్మా, పెద్ద విచిత్రం జరుగుతుందా? ఏం జరిగిందా? నీ సిగ్గు శివడా, నువ్వు సిగ్గుపడింది సాల్లే. ముందు అసలు విషయం ఏంటో చెప్పు. అవును, మా అన్నయ్య ఉన్నాడు. అవునే, అన్నయ్య ఉన్నాడు, వదిన ఉంది. అయితే ఇప్పుడేటి? కౌగులించుకున్నా. ఆళ్ళు కౌగులించుకోవడం ఏంటో గాని నువ్వు నన్ను కౌగులించుకున్నావే. అయినా ఏదమ్మా నువ్వు చెప్పేదే? మా వదిన మా అన్నీని కౌగులించుకుందా? అవును సిటీ, అన్ని స్వభావం తెలియదు గాని ఈ రోజు మాత్రం ఉన్న బలంగా ఓవర్ యాక్షన్ చేసేసింది. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, విడాకులేమని గొడవ చేసిన మా వదినేటి ఉన్న బలంగా నీ మీద ప్రేమ కురిపించడం ఏంటి? ఇంకా అర్థం కాలేదా చిట్టమ్మా? నిన్న సుందరమ్మ ఆంటీ వచ్చి పిల్లలు పుట్టలేదని మా అక్కను అవమానించింది కదా, ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే మా అక్క ప్రయత్నిస్తున్నట్టుంది. ఎంతైనా ఆడపిల్ల కదా చిట్టి, పిల్లలు పుట్టలేదనేసరికి కాస్తంత బాధపడి ఉంటుంది. అయినా తన భర్తనేగా కౌగిలించుకుంది, అదేదో విచిత్రమైనట్టు మాట్లాడతారేంటి? ఈ చిత్రం కాకపోతే ఇటు బామ్మర్దే, ఈ పాలోడికి నా మొగుడుగా ఉండే అర్హత లేదు, నాకు ఉన్న పలంగా ఈడాకులు కావాలని లాయర్ని పిలిపించింది నా పెళ్ళం. ఇవాళ సిగ్గుశరం లేకుండా వాళ్ళమ్మ సొత్తుందాన్ని కూడా పట్టించుకోకుండా కౌగిలించుకుందంటే ఏమనుకోవాలి చెప్పు. రే అనియా, నాకు తెలిసి వదినకైతే నిజంగా ప్రేమ లేదురా. ఆ సుందరమ్మ తన మాటలకి కోపం వచ్చి నిన్ను లైన్లో పెట్టాలనుకుంటోందే. నిజంగానే నేను కూడా ఇదే అనుకుంటున్నానే. అందుకే దానికి ఎంత వేసాలు కృంగిపోకుండా ఇదిగో ఇలా నీ ఖర్చుగా వచ్చి నిలబడ్డాను. అమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు? వదినొచ్చి ప్రేమ చూపించగానే అన్నయ్య సెయ్యి పట్టుకుని గదిలోకి వెళ్ళిపోవాలా? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? తప్పే ఉంది చిట్టమ్మా, ఎంతైనా వాళ్ళిద్దరు భార్యాభర్తలే కదా. బావా, ఎంతైనా నువ్వు ఆ అక్కకి తమ్ముడువేగా, అందుకని మీ అక్కకి సపోర్ట్ చేస్తున్నావా? సరే, మరైతే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మా అక్క తనకు తానుగా వచ్చి మీ అన్నయ్యని కావాలనుకుంటున్నా మీ అన్నయ్యని దూరంగా ఉండమంటావా? ఏమనను. ఇదిగోరా అనియా, ఆ సుందరమ్మ 4 మాటలంటే అనింది కాని
మా వదినకి మాత్రం కళ్ళు తెలుసుకునేలా చేసిందిరా. కాబట్టి మా వదినలో నీ మీదొచ్చే ప్రేమని ఇప్పుడు వాడుకుంటున్నావు. వాడుకోమంటావా? అంటే ఏంటి నువ్వు అనేది? అర్జెంటుగా మీ ఉదిరిని తల్లించేసేయమంటావేటి? చిచి, ఏట్రా చండాల మాటలో. నేను చెప్పేదేంటంటే మా వదినంతట వదినే నీ వైపు వచ్చింది కాబట్టి ఇక జీవితంలో విడాకులు సెత్తనంటే నాకు విడాకులు ఇవ్వనంటేనే నీ మాటింటానని చెప్పు. నిజంగా వదిలికి నీ మీద ప్రేమ ఉందనుకో, అప్పుడు విడాకుల విషయం మర్చిపోద్ది. మళ్ళీ మీ ఇద్దరు ఎప్పటిలాగే కలిసిపోవచ్చు. లేదా ఇదంతా నాటకం అనుకో, ఎన్నే బయటపడిపోద్ది. ఏడంటావురా? అప్పుడు అబ్బా ఈ ఐడియా బాగుందే, దీన్నే పాలింగ్ అయిపోతాను. భాస్కర్, భాస్కర్, అది కొన్న బెళ్ళం వచ్చేసినట్టుంది. ఎక్సండి సెలరీ అయిపోతాను. భాస్కర్, ఏంటి నీళ్ళు? ఇందాకే చెప్పాను కదా ఊరికి నష్టపెట్టద్దని, మళ్ళీ వచ్చేవిటి? భాస్కరు, అందరూ నన్ను పిల్లలు లేరు అని తిడుతున్నారు భాస్కరు. మరి లేరు కాబట్టి తిడతారు. అలా తిట్టకుండా ఉండాలంటే అర్జెంటుగా పిల్లలుగా నేల మరి. అందుకే కదా నీ చుట్టూ తిరుగుతున్నాను. హలో, నా చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టరే. ఇద్దరం కలిసి ఆ గదిలోకి వెళ్తే పుడతారు. ఏంటమ్మా మాటలు? నేను కూడా నీ చుట్టూ తిరుగుతుంది అందుకే కదా. అచ్చికి బుచ్చికి. నా బుజ్జి బుజ్జి. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్జెంట్కి వెళ్ళి పిల్లల్ని కలిసి ప్లాన్ చేద్దామేంటి? చెప్పా, ఇలా పబ్లిక్ గా అడిగితే నేనేం చేస్తానమ్మా? నువ్వు అనుకున్నదేదో చేసేయాలి కానీ. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదా. అమ్మా అమ్మా అమ్మా, ఏడేటే ఎల్లని చెప్పాడు? వదిలినట్టుకుని అలా వెళ్ళిపోయాడేటే? చిట్టి ఎంతైనా మగాడు కదా, పైగా ఇద్దరు దూరంగా ఉండి చాలా కాలం అయింది. మనలాగా టెంప్ట్ అయి ఉంటాడు. సాలే, మా అన్నయ్య ఇలా లొంగిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఒక్క నిమిషం నీళ్ళు. ఏంటి? ఏం లేదే, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక జీవితంలో భాస్కర్కి ఇడాకలు ఇవ్వనమ్మా అని మీ అమ్మతో చెప్పేసిరా. ఆ తర్వాత గదిలోకి వెళ్దాం, సరేనా? ఏంటేంటి? నీకు విడాకులు ఇవ్వకూడదా? నో, నేను విడాకులు ఇస్తాను. కాన్సెప్ట్ లో పడతావు. ఓ పక్కనేమో అర్జెంట్గా పిల్లలు అంటావు, ఓ పక్కనేమో ఇడాకులు ఇస్తానంటావు. ఇడాకులు ఇచ్చేటోడితో నీకు సంసారం ఏంటే? నీకంతగా నేను కావాలన్నా, నాతో బిడ్డలు కంటా అన్నా, నువ్వు నాకు విడాకులు ఇవ్వనని కాగితం మీద రాసి ఇవ్వాలి. అప్పుడే నేను ఈ గదిలోకి వస్తాను. అప్పటిదాకా రాను. వస్తాను. భాస్కరు, భాస్కరు, భాస్కరు! చూసావా, అద్గది మాని అంటే. చూద్దాం ఈ నిగ్రహం ఎన్నాళ్ళు ఉంటుందో. ఎప్పుడో ఒకసారి మా అక్క కన్ను కొట్టకమాందు, మీ అన్నయ్య కాలు జారకమాండు. ఛ! భాస్కర్ చెప్పిన దానికి ఒప్పుకొని ఉండాల్సింది. ఏంటే ఒప్పుకునేది? అంటే వాడికి విడాకులు ఇవ్వవా? వాడితోనే జీవితాంతం ఉంటావా? ప్రాణం తీస్తానేమనుకున్నావో? అమ్మా, ఆ సుందరం అన్న మాటలకి నా కడుపు మండిపోతుంది తెలుసా? అర్జెంటుగా ఒకరినో ఇద్దరినో కనేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదే. ఒసై, వెంటనే కనేయడానికి కలలనుకున్నావా? పిల్లలే. ఆ విషయం నాకు తెలుసు. నీకే? ఏం చక్క నన్ను తమ్ముణ్ణి కనేశావు. నిన్నెవ్వరూ అవమానించరు, ఒక్క మాట కూడా అనరు. కాని నా కల కాదే. పెళ్లి జరిగి మొగుడైతే వచ్చాడు కాని ఇంతవరకు నా కడుపులో ఒక్క నలుసు కూడా పుట్టలేదు. ఏది ఏమైనా సరే ఆ సుందరమ్మకి గట్టిగా బుద్ధి చెప్పి తీరుతాను. ఎలా చెప్తావే? సస్పెన్స్. నువ్వు చూస్తూ ఉండు ఎలా సమాధానం చెప్తాను. నీలు, నీలు, ఛ! అవును, ఇదేంటి సస్పెన్స్ అంటుంది? నాకు తెలియకుండా ఏ కాలో జారదు కదా? ఇదిగో కాంతమత్త, మా వదిన సస్పెన్స్ ఉంది. అదేటో కాసంత చూసుకో. లేదంటే ఓ 9 నెలలు తిరిగేసరికి నీ చేతలో మనవన్న మనవరాల్లో ఎట్టేసిందనుకో, ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి పేర్లెట్టడం తప్ప నువ్వేటి చేయలేవు. బే
అయ్యో భగవంతుడా, నా కూతురికి ఏంటి తండ్రి ఇలాంటి పిచ్చి పెట్టావు? దాన్ని ఎలాగోలా ఆపి తీరాలి, లేదంటే నా కొంప ముంచేస్తుంది ఇది. మా అక్క సస్పెన్స్ అని చెప్పి తన లైన్ తను క్లియర్ చేసుకుంది. మరి మన సంగతి ఏంటి? ఏం లేదు అత్తయ్య, ఏమీ లేదు. అమ్మా సరే సరే ముందు పడుతుంది. అచ్చి బాబాయ్, అప్పుడే 5:30 అయిపోయిందా? తొందరగా వెళ్ళి పిండి కలిపేసుకోవాలా. ఏ చిట్టమా అప్పుడే లేచావేంటి? కాసేపు పడుకోవచ్చు కదా. ఆ కాసేపు పడుకుంటే పిండి ఎవరు కలుపుతారు, బండి ఎవరు తొడుతారు? అవును కదూ. సరే సరే, నేను ఒక 10 నిమిషాలు పడుకుంటాను చిట్టమ్మా. అలాగే బావా, నేను పిండి కలిపాక వచ్చి లేపుతాను. అప్పలేదు గాని. అలాగే. చిట్టమ్మా. మొదటకుండా కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. కానీ నాకు ఇలా చెప్తేనే బాగుంటుంది ఆ, చిట్టమ్మా. బాగుంటది బాగుంటది. నీకు రాను రాను మరీ పనులు ఎక్కువైపోతున్నాయి. ఇంక నువ్వు బాబు, నేను మళ్ళీ వస్తాను. ఏయ్ చిట్టి. వచ్చి బాబు. ఎవరయ్యా నువ్వా? అవును, అత్త నీకు పడుకోవడానికి గదిస్తే దయ్యంలాగా మాగది ముందు పడుకున్నావేటే? అది కదమ్మా, నీకో ముఖ్య విషయం చెప్పాలి. ఏటది? నువ్వు ఇలా రామ్మా. ఏటది? సేటది తీసుకెళ్తున్నావు సేదులో? అయ్యో చూడు, తండ్రిలా రండమ్మా, తప్పుగా అనుకోకు. ఇలా రామ్మా, రా రా. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని బయటకొచ్చావేటే? అది వీరనారాయణ గారి వారసురాలు వైష్ణవీదేవి. ఎవరో నీకు తెలుసా అమ్మా? తెలుసు, ఆ అమ్మాయి పారిపోయింది కదా. ఆ అమ్మాయి అసలైన వారసురాలు కాదు. మరి ఇంకెవరు వారసురాలు? ఏ ఉసే నీళ్ళు, పొద్దున్నే లేపేంటే చంపుతున్నావు. అమ్మా, ఇలా గాలి పీల్చి వదిలితే వయసు పెరగదంటమ్మా. ఎప్పుడూ యూత్ లాగే ఉంటామంట. పైగా పిల్లలు కూడా తొందరగా పుడతారంట. చీనోర్మి, చెత్త మొహందానా. గాలి పీలిస్తే పిల్లలు పుడతారని ఎవరు చెప్పారే నీకు? నేను ఫోన్లో చూశానమ్మా. ప్రాణవాయువు పీలిస్తే పిల్లలు తొందరగా పుడతారంట. ఏయ్ ఏడ్చావు, నీ పిచ్చి పైత్యాలతో నన్ను చంపేస్తున్నావు. ఇంకోసారి ఫోన్లో ఏవైనా చూసావంటే కళ్ళు పీకేస్తానేమనుకున్నావు? చెప్పు, ఎవరు వైష్ణవి? అదేంటంటే అమ్మా, ఏ బుచ్చిబాబు, పొద్దున్నే అక్కడేం చేస్తున్నావురా? చిట్టమ్మతో ఏంట్రా మాటలు నీకు? ఏం లేదమ్మా. రావే. నువ్వు ఈ టైంలో చిట్టమ్మని బయటకెందుకు తీసుకొచ్చావురా? అయ్య బాబోయ్ దేవుడా, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? మాట్లాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఇంట్లో నుంచి బయట దాకా అట్టుకొచ్చావు కదా. ఏటా ముఖ్యమైన విషయం? నువ్వే జమీందారు గారి వారసురాలువని ఈ కాంతమ్మ ముందు ఎలా చెప్పగలనమ్మా? మాట్లాడరా. ఎందుకు చిట్టమ్మని బయటికి తీసుకొచ్చావు? అదే అమ్మా, మీరు ఈరోజు టిఫిన్ లోకి బొంబాయి చట్నీ చేయమన్నారు కదా. అదేంటంటే నాకు బొంబాయి చట్నీ చేయడం రాదు.
చిట్టమ్మ బాగా చేస్తారని ఎలా చేయాలో తెలుసుకోవడానికి వచ్చానమ్మా. ఏం కాదు, ఆ? నువ్వు అందుకు తీసుకురాలేదు, మరేదో చెప్పడానికి తీసుకొచ్చావు. అదేంటో చెప్పు. ఆ, నిజమేనమ్మా. మరి ఇందాక వారసురాలు వైష్ణవిదేవి అది ఇదనేదో అన్నావు. ఏంటి చిట్టమ్మా, వీడు వైష్ణవి గురించి మాట్లాడా? ఏదో నాకు చెప్పాలనుకుంటున్నాడు. ఆ విషయం కనుక ఇప్పుడు కాంతమత్తమ్మ ముందు బయటెట్టానంటే వీడిని ఇక్కడి నుంచి పంపించేస్తుంది. కాబట్టి ఇతని దగ్గర నుంచి ఈ విషయం బయటికి రాబట్టేదాకా కాంతమత్తకి తెలియకూడదు. అది కాదు కాంతమత్త, చట్నీ గురించి తీసుకొచ్చాడు. నేను చెప్పను మొర్రో అంటే చెప్పండి అని గొడవ చేస్తున్నాడు. చిట్టమ్మ కూడా నా దగ్గర ఏదో దాస్తుంది. సరే వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. ఆ, అలాగేనమ్మా. వదినా, పిల్లలు పుట్టాలంటే చేయాల్సింది ప్రాణాయామాలు యోగాలు కాదు. మా నీతో ప్రేమగా ఉండి సంతోషంగా ఉంటే చాలు, పిల్లలు ఆటోమేటిక్ గా పుట్టేస్తారు. ఆ విషయం మాకు తెలుసులే. ఈ ముక్క వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పు. అలాగే చెప్తాను. ఈ పనోడెవడు? చిట్టమ్మతో వీడికేంటి పని? సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. ఏ నీలు, అమ్మా, ఇక నుంచి ఆ పనోడి మీద ఓ కన్నేసుంచవే. చిచి, వాడి మీద నేనెందుకు కన్నేస్తానమ్మా? వేస్తే గీస్తే మా ఆయన మీదేస్తాను. చిన్ని బొందే, నేను చెప్పింది వీణ్ణి గమనిస్తూ ఉండమని. ఓహో, అలాగేనమ్మా. హలో, గుడ్ మార్నింగ్ చిట్టి మిఠాయ్. అబ్బో, ఇందాకటి నుంచి లేపితే ఇప్పుడు లేచారనమాట హీరో గారు. మరి హీరోయిన్ గారంటే కాస్త షార్ప్, అందుకే కొంచెం ముందు లేస్తారు. హీరో గారు కాస్త డల్, అందుకే లేట్ గా లేచారు. సరిపోయింది. అమ్మ చట్నీ వేస్తుంది, నువ్వు వెళ్ళి తాలింపు పెట్టేశాయి. వెంటనే వెళ్ళిపోయి బండి తర్వాల. అలాగే. చిట్టమా మా అమ్మ వచ్చింది. వస్తా. అదేంటి, నిన్న మనం అనుకున్న అగ్రిమెంట్ మర్చిపోయావా? అగ్రిమెంటా? ఏంటిది బావా? అదే చిట్టమ్మా, మా అమ్మ రాగానే ఇద్దరం ఓవర్ యాక్షన్ చేసేసి మా అమ్మకున్న అనుమానాలన్నీ పోగొట్టాలనుకున్నాం కదా. అర్థమైంది బావా. ఇంకెందుకు ఆలస్యం, కానిచ్చేసాయి. చిట్టమ్మా, వీడేంటి ఇలా అరిచాడు? నిన్నలా ఎర్రంచు చీరలో పొద్దున్నే చూస్తుంటే నాకు ఎర్రెక్కిపోతుంది తెలుసా. నిజమా బావా? ఎంత ఎర్రెక్కినా అవతల మీ అమ్ముంది బావా. ఉంటే ఉండని, అమ్మ కాదు వాళ్ళ అమ్మున్నా సరే, వాళ్ళ అమ్మమ్మున్నా సరే, ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు చిట్టమ్మా. ఏయ్ చిట్టి, వదులు బావా, బావా వదులు బావా. బా ఏడు బావా నువ్వు? రాత్రంతా నిద్రలేదు, మళ్ళీ ఇప్పుడు కూడానా? నా కోపిక లేదు బావా, లేదు చిట్టమ్మా. ఏంటో చిట్టమ్మా, నిన్నిలా చూస్తుంటే అస్సలు వదలబుద్ధి కావట్లేదు. కావాలంటే షాపు గంట లేట్ గా తీద్దాం, అంతేగా నా మూడ్ని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. బావా అజ్జ బాబోయ్, ఏంటిది సిగ్గు లేకుండా? నా వల్ల కాదని చెప్పాను కదా. అసలుకి వాళ్ళంతా ఒకటే నొప్పులు. ఆ నొప్పులు తగ్గడానికి నేను నీకు మసాజ్ చేస్తా కదా. పద చిట్టమ్మా ప్లీజ్. బా నేను రాను, భయం వేస్తుంది, వదిలే. బా నన్ను ఆపద్దు ప్లీజ్. ఓరి భగవంతుడా, ఇదేం టార్చర్ రా స్వామి. వద్దంటుంటే. కాంతమత్త, కాంతమత్త, ఓ కాంతమత్త, కాంతమత్త, చిట్టి, వదులు బావా. ఏమేం చిట్టమ్మా? నువ్వైనా కాస్త మీ అబ్బాయికి చెప్పు కాంతమత్త. చూడు, రోజు రోజుకి కుర్ర పిల్లోడైపోతున్నాడు.
కుర్రపిల్లోని అయిపోతున్నానా? అంటే అంటే నేను కుర్రోని కదా? ఇంత అవమానం జరిగాక ఏ తెలుగు యువకుడు ఊరుకోడు. చిట్టమ్మా, ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి. కమాన్ కమాన్ చిట్టమ్మా. ఒరే ఒరే, ఏంట్రా ఇది? నీ భార్య మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇంత పబ్లిక్ గానా? అమ్మా, నిన్న అక్క బావతో పబ్లిక్ గా రొమాన్స్ చేసింది. అప్పుడు నువ్వేం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నన్ను తప్పు అంటున్నావు. హా? కూతురుకో న్యాయం, కొడుకో న్యాయమా? ఏ నా భార్య మీద ప్రేమను చూపించే హక్కు, అధికారం నాకు లేదా? ఓరి భగవంతుడా, ఎంతో అమాయకంగా ఉండే నా కొడుకు ఇలా తయారయ్యాడేంటి స్వామి? కాంతమత్త, నువ్వు చెప్తావా చెప్పా? లేదంటే ఊళ్ళో జనాలందరినీ పిలిచి పంచాయతీ ఎట్టుతాను. Wali da